చెల్లి అంతే మరి. కరెక్ట్. గురువు గారిని అడిగితే తప్ప ఈ సమస్యకి పరిష్కారం దొరకదు. ఆయన వచ్చి పాపని ఎత్తుకుపోయిన ఎవరని చెప్పగలిగితే వాళ్ళని చంపేద్దాం. అవును, ఏసేద్దాం. చిట్టి మాటల్ని బిడ్డలకి కాదు, భర్తలకి కూడా మేలు జరుగుతుంది. అవును నైని. ముందు ఒళ్ళు చేహచ్చుకి చెప్పానండి. పసుపు గౌరమ్మనే దారి చూపిస్తుంది చిట్టిమాత. ఎలాగో చెప్తారా గురుగారు? విశాల, నీ అరచేతుల మీద
నైని అరచేతులు పెడితే పసుపు గౌరమ్మని మీ చేతుల్లో పెడతాను. అలాగే స్వామి. నైని తిలారా. పసుపు గౌరిని జాగ్రత్తగా తీసుకువెళ్ళి నాగలక్ష్మి గుడి దగ్గర నుంచి తీసుకొచ్చిన పెట్టెలో పెట్టండి. అమృత గడియ రావడానికి ఇంకా 83 నిమిషములు ఉన్నది. అప్పుడు నైని గాని తన బిడ్డ గాని ఆ పెట్టెను తెరవగలరు. ఇంకెవ్వరూ దానిని తెరవలేరు. అప్పుడు గౌరమ్మ మమ్మీ, పెట్టెలో పసుపు గౌరిని బంధించేస్తున్నారు మమ్మీ. బంధనం కాదురా, నయని బ్రతుక్కి ఇంధనం అది. గ్రహబలం బాలేనందుకు ఇలా చేయమన్నారు గురువుగారు. మరి మనమేం చేస్తాం? ముందు అమ్మవారిని కాసేపైనా పెట్టెలో పవళించని, ఆ తర్వాతేం చేయాలో అది చేద్దాం. రైట్, ఇప్పుడు పెట్టండి. తమలపాకుతో సహా అమ్మవారిని ఇందులో ఉంచాలి బాబుగారు. అలాగే నైని. ఏయ్ అల్లరి పిల్ల గాయత్రి, నీకు ముందే చెప్తున్నాను, ఇటువైపు వచ్చి పెట్టె తెరవకు. తను తీయాలి అనుకున్నా తెరుచుకోదన్నా. ఎందుకు తెరుచుకోదు? అక్క, నేను కన్నది గానవిని కదా. అవునవును కదా, మర్చిపోయాను చెల్లి. ఇది పుండరీనాథాన్ని కన్న విషయం కూడా మర్చిపోయిందనుకుంటా. పర్లేదులేరా, నువ్వు మొగుడువన్న సంగతి గుర్తుంది కదా, అందుకు సంతోషించు. అమ్మా గౌరీ, ఏదో కీడు జరగబోతున్న సంకేతంతోనే నువ్విక్కడ కొలువయ్యి మాకు రక్షగా ఉన్నావనుకుంటున్నాను. అమ్మా, మాకు రక్షణగా ఉండడమే కాక కనిపించకుండా పోయిన ఉలిచి జాడ ఎక్కడుందో తెలియచేసే బాధ్యత కూడా మీదే తల్లి. నువ్వు పెట్టెలో బొజ్జుని ఉలూచి కూడా వచ్చి ఉయ్యాల్లో బొజ్జునేలాగా చెయ్యమ్మా, సరేనా? పెట్టె మోస్తున్నానమ్మా. మంచిగా మాట్లాడినా అనుమానంగా చూస్తావేంటే? వీళ్ళని అలా చూస్తేనే నాకు హాయిగా అనిపిస్తుంది పిన్ని. చూడకు, మొహమాట తిప్పుకో. అమ్మా, ఇంకొక 6 నిమిషంలో ఉలూచి జాడ పసుపు గౌరవమే చూపించబోతుంది. వెరీ గుడ్. సుమన కడుపు కొత్త పడకుండా చూస్తున్నందుకు అందర్నీ అభినందించాలి.
చూసొస్తాను. వెళ్ళొదినా. నిజంగానే గురుగారు చెప్పినట్టు జరుగుతుందా? నీకు డౌట్ గా ఉంటే నువ్వు కూడా వెళ్ళవే. బ్రో వెళ్దాం పద. అలాగేరా. ఎదులే పాపనెటివ్ రమ్మా. పద. ఇందులో నీళ్లు పోసి చాలా రోజులైనట్టుందే. మొన్నెప్పుడో పోసామనుకుంటోదినా. పూలు ఫ్రెష్ గా ఉన్నాయంటే నీళ్ళు నిన్న పోసింటారు. ఎప్పటికప్పుడు నీళ్లు మారిస్తే బావుంటాయి కదా, లేదంటే పాచిపోతాయి. వల్లభ, పాత్ర తీసుకో, పారబోసి. చెల్లి, ఏమైనా తెలిసిందా? పెట్టెలో పసుపు గౌరమ్మ లేదక్కా. అదేంటి, సరిగ్గా చూసావా? నిజంగానే లేదు. అలా ఎలా జరుగుతుందక్కా? అత్తయ్య మీద మా ఆయన మీద డౌట్ పడాల్సిందే అంటావా? వాళ్ళకేం అవసరం? మంచి జరగనివ్వరు కదా. నువ్వు రా చెప్తాను. నైని, ఏదైనా హింట్ దొరికిందా? లేదు బాబు గారు. దానికన్నా ముందు పెట్టెలో పెట్టిన పసుపు గౌరీ అమ్మవారు దొరకాలి కదా విశాల్. కొంచెం అర్థమయ్యేలా చెప్పు. పసుపు గౌరీని ఏం చేశారు? ఏంటి తెలియనట్టు అడిగితే నా కొళ్ళు మండిపోతుంది అత్తయ్య. అర్థమయ్యేలా చెప్పకపోతే నీ చెంప పగులుతుంది. బస్తీమే సవాల్. నువ్వు ఆగక్క. అత్తయ్య, పెట్టెలో పెట్టిన పసుపు గౌరీ కనిపించడం లేదు. అలాగా? అమ్మా, మీరేమన్నా తీసారా అని అడుగుతున్నారు. అంటే రేయ్, మీ కంటికి ఎలా కనిపిస్తున్నావురా? దొంగలు. హేయ్, అదే దొంగలు పెట్టెని తెరిచి పసుపు గౌరీ అమ్మవారిని ఎత్తుకెళ్లిపోయారు అంటున్నాను. అదెలా సాధ్యం అవుతుంది? ఆ బాక్స్ ను ఓపెన్ చేయగలిగేది నైని గాని, లేదంటే మా పిల్లలు గాని తెరుస్తారు. వదిన తీసుంటే మళ్ళీ ఎందుకు అడుగుతారు బ్రో? పిల్లలు అటువైపు వెళ్లరు. మరి పసుపు గౌరమ్మ ఏమైపోయినట్టు? మాయమైపోయింది. చిట్టి, అవునక్క, మీరు దాచిపెట్టింది పసుపుని కాదు, అమ్మవారిని కదా. నన్ను పెట్టెలో పెట్టి ఊపిరాడకుండా చేస్తారా అని అదృశ్యమైపోయి ఉంటుంది. అనయ్య, ఎందుకు నవ్వుతున్నావు? వెటకారం. నేను కూడా వ్యంగ్యంగానే చెప్పానక్క. మా అక్క ఆడే నాటకాలకి పెదబాబు గారికి నవ్వొచ్చింది, నాకు కోపం వచ్చింది. నువ్వు అపార్థం చేసుకుంటూనే ఉంటావా చెల్లి? మహాతల్లివి నువ్వు. నాకు నచ్చ చెప్పాలని చూడకు. హాస్పిటల్ కి పోరా. అయితే పోయినా ప్రయోజనం ఉండదు. దీని కాటుకి మందే లేదు వల్లభ. అర్థమైంది స్వామి. ఈ కేతును విశాల్ వాళ్ల మీదకి ఉసిగొల్పాలి. మీరు చేసేదేమీ లేదు, అంతా విధి అంటున్నాను కదా. మరెలా ప్రయోగించాలి స్వామి? రత్తయ్య, స్వామి, అగ్నిగుండం దగ్గర ఉండే పుట్టలోకి ఈ కేతును వదులు. అక్కడికి విశాల్ వాళ్లను వీళ్లు తీసుకొస్తారు. మిగతా నాటకం ఆడతారు.
సరే స్వామి. అర్థమైంది స్వామి. విశాల్ని కూడా గడప దాటించాలి. ఆ తర్వాత ఇంటి గడప బతికుండగా తొక్కడు కదా మమ్మీ. నేను పొట్ట దగ్గరికి పోతున్నానమ్మా. పనయ్యాక నువ్వు అడిగింది ఇస్తారు అత్తయ్య. మంచిది స్వామి. ఆ పనిలో ఉంటాను స్వామి. మంచిది. రారా. పద. వెళ్ళిన పని ఏమైంది చెల్లి? పసుపు గౌరమ్మ కూడా కనపడకుండా పోయిందని స్వామివారిని అడగడానికి వెళ్ళానక్క. ఏమన్నారు? ఏమంటారు? ఇప్పటిదాకా పిల్ల లేదని కంగారు పడ్డారు కదా, తల్లి కూడా లేదనుకొని ఎదురు చూడమని ఉంటారు. నీకు తెలిసింది తక్కువ, తెలియకుండా మాట్లాడడం ఎక్కువ. ఎక్కడ వెతకమన్నారో అదేనా చెప్పారా? తులసమ్మను నమ్ముకోమన్నారు బాబుగారు. నైని, పూజలు పునస్కారాలు చేస్తూ దండాలు పెట్టుకుంటూ ఉంటే ఆలస్యమవుతుంది. మేం బయటకు వెళ్లి వాళ్ళని వీళ్ళని అడిగితే పసిపిల్లని చూడలేదు కాని పాము పిల్లనైతే చూశామన్నారు. ఏ సైజ్ లో ఉందంట? మీ సైజున్న పిల్లనే అనుకోవచ్చులేండి. ఎక్కడ చూసారంట అత్తయ్య? ఒళ్ళు చిన్న అయి ఉంటుంది. ఎప్పుడు చూసారంట? పొద్దున్న మధ్యాహ్నమా? మార్నింగ్ అనుకుంటా. అయితే కాదు. ఎందుకు కాదు? రాత్రైతేనే కదా పాము పిల్లగా మారేది. పగలైతే ఆడపిల్లగానే ఉంటుంది కదా. ఉదయం అంటే 6 తర్వాత కాదు హాసిని, 5 చూశారంట. కొద్దిసేపు ఓపిక పడితే ఉలూచిని ఎత్తుకోవచ్చు నువ్వు. గురువుగారు చెప్పగానే తులసి కోటనే తీసుకొచ్చింది నైని. పాపం. పోయేటప్పుడు పోయిన వాళ్ళని కూడా తీసుకువెళ్లాల్సి వస్తుంది. అదిగో అగ్నిగుండం పుట్ట. పదండి. నైని, గడప దాటిన మీరు అడుగు ముందుకు వెయ్యరాదని విశాలాక్షమ్మ వారు సూచిస్తున్నారు. నువ్వు గండాన్ని ఊహించలేవు తల్లి. ఎందుకంటే గాయత్రి పాపని నల్ల నాగు కాటేయబోతుంది. నీ బిడ్డకు ఎదురయ్యే ఆపదను నువ్వు గ్రహించలేవు. ఒక్కసారిగా మంటలు వచ్చినట్టు వచ్చి మాయమయ్యాయి.
చెల్లి, నువ్వన్నావు కదా పుట్టు దగ్గర మంటలు అని, అది ఇదేనేమో. అవునక్క, మంటలు దేనికి సంకేతమో తెలియడం లేదు. ఆలోచిస్తూ ఇక్కడే ఉంటామా? ఉలూచి పుట్టలో ఉందో ఏమో. బాబరు, ఆసుపత్రికి వెళ్ళినా బతకడయ్యా. విక్రాంత్ బాబు, బాబు గారిని తీసుకురండి, నేను బతికించుకుంటాను. నేను సుమంగళిగానే పోతాను, కానీ వైదవ్యంతో ఉండనని విశాలాక్షమ్మ వారికి తెలుసు. మమ్మీ, బతుకుతాడంటావా? అనుమానం లేనప్పుడు ప్రశ్న ఎందుకురా? చెల్లి, అమ్మవారు కరుణించలేదు. అక్క, విశాల్ బావ గారు కళ్ళు తెరవలేదు. వదినా, ఇప్పటికే ఆలస్యమైంది.
హాస్పిటల్కి తీసుకెళ్దాం వదినా. విశాలాక్షి వచ్చిందా? అవును విశాల్ బాబు. వారిని మీ అమ్మ వేరు, ఆసనమ్మ చెప్తున్న అమ్మ వేరు. ఎవరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు కన్ఫ్యూజ్ అయ్యారు బాబాయ్. నేను విశాలాక్షినే అమ్మ అని అంటున్నాను. ఏంటే హాస్, నువ్వు కూడా డమ్మక్క మాయలో పడిపోయావా? మాయ చేసేది ఆ గారడి పిల్లే. ఉలూచిని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చేసాం కదా. పాము రూపంలో ఉన్నప్పుడు దారి తప్పి అగ్నిగుండం ప్రాంతంలోకి వెళ్లడం వల్లే అలా జరిగింది. విక్రాంత్ బాబు, జరిగిపోయిన దాని గురించి ఎందుకు? జరగాల్సిందేముంది? అమ్మొస్తే గాని తెలీదు. నువ్వు కూడా అమ్మ అమ్మ నా పిల్లని పిలుస్తున్నావు. అలా పిలుస్తుంటే అడుక్కున్నట్టుగా ఉంది. నేను కాదు, మీరే అడుక్కోవాల్సి వస్తుంది. చూడండి. చూద్దాం, అందరం చూద్దాం. అమ్మని రామ్మా. పిల్ల కాదు, తల్లే. తల్లంటే పిల్లల్ని పట్టుకుని నుదుటిన బొట్టు, ఆ చీర కట్టు. అది సరే చిన్న మరదలా, ఆ చేతికి గాజులు వేసుకుంది అని అంటే కామనే అనుకుందాం. మెళ్ళో ఆ నల్ల పూసలేంటి? చేతికి గాజులు, తల్లోకి పూలు, నల్ల పూసలు, పట్టీలు కూడానా? కాలికి మెట్టెలు కూడా ఉన్నాయి సుమనా, చూడు. ఎందుకలా నవ్వుతున్నావు? కాళ్ళకి పారని కూడా రాసుకొచ్చింది, చూసారా? ఒక్క నిమిషం ఆగుతారా? విశాలాక్షి ఏం చేసినా కారణం ఉండకపోదు. చెప్పింది కదా నైని, దేవీ నవరాత్రులు వస్తున్నాయని. అమ్మవారి అలంకరణలు మొదలవుతున్నాయని ప్రాక్టికల్ గా వేసి వేసి చూపించడానికి వచ్చింది సోదరి. సోదరా, 5 అలంకారాలున్న స్త్రీని ముత్తైదువు అని అంటారు. కాళ్ళకు పట్టీలు, మెట్టెలు, చేతులకు గాజులు, మెడలో మంగళసూత్రాలు, నుదుటి పైన కుంకుమ, తల్లో పూలు. ఇవి నిత్యం ఉంటే సత్యం మన నీడల వెంటే ఉంటుంది. పెళ్ళీడు రాకపోయినా పెళ్ళైన దాన్లా మా ముందుకు ఎందుకు వచ్చావో చెప్తావా?
అమ్మవారి స్వరూపంతో వస్తే నిండు ముత్తైదువు వచ్చినట్టే కదా. నాకే నిండుకుందని నువ్వు వచ్చావమ్మా. నవరంధ్రాలు నిండాయి నాయనా, తమరు గమ్మనుంటే మంచిది. విశాలాక్షి, వెళ్ళి బట్టలు మార్చుకో అమ్మా. నువ్వు ఇలాగే ఉంటే హేళన చేస్తారు. నన్ను ఎగతాళి చేసినా పర్వాలేదు నాన్న, నా పేరు తలుచుకుంటే చాలు. అర్థమైందా పుత్రా? తిట్టినా విశాలాక్షి అంటే చాలు అని చెప్తుంది. నిజమే, పాపాలు తొలగిస్తుంది. మమ్మీ, కాళ్ళు పూర్తిగా చాపలేకపోతున్నావు మమ్మీ. అలా చాపేలా ఉంటే సెల్ టవర్ లా గర్వంగా నిలబడేదాన్ని కదరా. ఏమైందో ఏంటో మమ్మీ, సడన్ గా రోగిష్టి దానిలా మారిపోయావు. రే ఈడియట్, నాకేం రోగం ఉందని పిక్కలు పట్టుకుపోయాయి అంతేరా. ఆ పట్టుకెళ్ళేవేంటో చెప్పు మమ్మీ. రే పిక్కల్రా. అదే మమ్మీ, పిక్కలు పట్టుకెళ్ళడం ఏంటి? కుక్కలా? తిక్క నా కొడుక, తెలిసి అడుగుతావో తెలియక అడిగి తన్నించుకుంటావో తెలియక నిన్ను అడగాలనిపించి అసహ్యం వేసి ఆగిపోతున్నాన్రా. కాళ్ళు బిగుసుకుపోయినట్టై ఇలా అయ్యింది అంటున్నాను. మమ్మీ, నాకు ఆ విశాలాక్షి మీద డౌట్ గా ఉంది. తనేమైనా మ్యాజిక్ చేసి ఉంటుందా? రేయ్, తనే చీర కట్టి అలా వచ్చిందిరా. మనమేం తను జోలికి వెళ్ళలేదు కదా. మమ్మీ, చాలా సేపటి నుంచి సోఫాలో కూర్చున్నందుకే అలా అయితే నేను ఏళ్ల తరబడి ఇంట్లోనే ఉంటున్నాను కదా మమ్మీ, నాకేం కాలేదు మరి. నన్ను విసిగించకుండా వెళ్ళు. మమ్మీ, రేయ్ నీళ్లు తీసుకురారా, టాబ్లెట్ వేసుకుంటాను. సరే మమ్మీ. అబ్బా, అయ్యో. నేనేం ఖాళీగా లేను నీలాగా, ఏదో ఒక పని చేస్తూనే ఉంటాను. తిన్నగా మాట్లాడవేంటే సుమ్మి? ఏదో ఒకటి అనేస్తే దానికి అర్థం ఉండాలిగా. పైగా విశాలాక్షి శివభక్తురాలు, తన్నేమనంటే కళ్ళు పోతాయమ్మా. కళ్ళు కాదు బాబాయ్, కాళ్ళు, లెగ్స్. అత్తయ్య హేళన చేసినందుకు పైల్స్ ప్రాబ్లం కి పరాకాష్ఠలాగా ఎలా నడుచుకుంటూ వస్తుందో చూడండి. ఊరుకోక్క, నువ్వలా అంటే పాపం విశాలాక్షిని ఆడిపోసుకునేలా ఉన్నారు. ఇంకేం పోసుకుంటారు చెల్లి, నీళ్లు కూడా పోసుకోలేదు అత్తయ్య. నాకు తెలిసి ఈ చీరతోనే సెటిల్ అయిపోతుందేమో. హే, నా చీరల గొడవ నీకెందుకే? డమ్మో డమ్మా, ఏం చేస్తున్నావు సుమనా అని అమ్మ అడిగితే గాలి మళ్ళీ మీ పోర్లా మారేలా ఉంది. తిక్కగా సమాధానం చెప్పింది కదా. అవును విక్కీ, నా చేతులేం ఊరికే లేవు అంటుంది. పాలు తయారు చేస్తున్నానని చెప్పడానికి ఏం రోగం? ఇలా చేయడమే రోగం. అదేంటి బాబు గారు అలా అంటారు? అవును సుమన, మరదలవైనా నిన్ను కూడా నేను మాతృమూర్తిలానే చూస్తాను. కానీ నువ్వే అమ్మతనం మర్చిపోయినట్టుగా ప్రవర్తిస్తున్నావు. అవును, నా బిడ్డ ఉల్లిచికి పాలు తాగించకూడదా? బిడ్డకు జన్మనిచ్చాక కల్తీ లేని, కల్తీ చెయ్యని పాలు తనలో తయారవుతాయి. ఆ పాలు పాపకు పట్టాలే తప్ప కృత్రిమంగా తయారు చేసి పడితే పాపకు కూడా పాపం అంటగట్టిన పాపం నీకంటుకుంటుంది. చాలు, నువ్విలా ఎందుకు చెప్తున్నావో నాకు తెలుసు. నీ మంచి కోరి చెప్తుందని నీకర్థమైతే సంతోషమే చెల్లి. నాకు అర్థమైందేంటో తెలుసా అక్క? ఇందాక ఈ పిల్ల ఈ అవతారంలో వచ్చిందని
నేను కూడా నవ్వాను కదా. అందుకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఇలాంటి చచ్చ సలహా. పౌడర్ పాలు బానే పడుతున్నాయి. అయినా నా పిల్ల ఏడవట్లేదు. మీ ఏడుపేంటో నాకు అర్థం కావట్లేదు. సుమన, ఎప్పుడూ చెప్పే మాటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నానని విసుక్కోకు. నీ వయసులో సగం కూడా ఉండదేమో. చిన్న పిల్ల ఇంత చక్కగా చెప్తే ఎందుకు వినవు? పెళ్ళ కాలేదు, ఆ వయసు లేదు. అలాంటప్పుడు మొగుడా ఉండడు. పిల్లల సంగతి దేవుడెరుగు. దేవుడికి తెలుసు కానీ అల్పులకు తెలీదు, తెలుసుకోలేరు. మాకెవరికీ తెలియనట్టు నీకే సర్వం తెలిసినట్టు చెప్పకు. తను చెప్పినా మీరు వినడం లేదు కదా. అలాంటప్పుడు చర్చ పెట్టుకోకుండా సోఫాలో కూర్చోమ్మా. ఈ మాటైనా ఎందుకు వింటాను? వల్లభని పట్టుకుని ఎలాగోలా బ్యాలెన్స్ చేసుకుని ఉన్నాను కదా. అయినా ఆవిడకు కదా నొప్పి. అల్లుడో, నీకు నొప్పి ఉండనప్పుడు అక్కకేం చెప్పకు. ఇక్కడుంటే నా టైం వేస్ట్. తప్పకండి. ఆగు సుమన. ఏంటి? అమ్మా, కానీ దోషమైతే ఈ ఇంట కలిగింది కదమ్మా. ఫలితం ఉంటుంది. శరన్నవరాత్రులప్పుడు ఒకరోజు ఈ ఇంట్లో ఉండే పసిబిడ్డలకి పాలు అందవు. అమ్మైనా సరే ఆ రోజు పాలివ్వలేదు. మళ్ళీ అమ్మే దయ చూపించాలి. అయ్యో, పసిబిడ్డలకి ఎంత కష్టం వస్తుందో మరి. పిల్లలున్న ఇంట్లో మనము ఎందుకు రమ్మన్నారు? ఎవరు? ఏమో, అత్తయ్య అందరినీ హాల్లోకి రమ్మన్నారంట. ఇంతకీ ముక్కు మూలంగి ఆవిడెక్కడో. మమ్మీని తీసుకొస్తున్నాను. అమ్మా, నడవడానికి ఇబ్బందిగా ఉంటే ఎత్తుకుని సోఫాలో కూర్చోబెడతాను. పర్వాలేదు విశాల్, మంచం మీద పడుకుంటే తప్ప ఇంకెక్కడా కూర్చోలేను, నిల్చోను లేను. కొడుకంటే విశాల్, మీరు కాదు. సుమన, పిల్లల్ని ఆడుకోనివ్వు. ఉలూచిని కూడా కింద పడుకోబెట్టు. చిచి, ఫ్లోర్ మీద ఎలా పడుకోబెడతాను? నా కూతురు ఏమైనా గతిలేందా?
వదినా, కొందరికి చెప్పిన అర్థం కాదులే, వదిలేయండి. ఎవరు వదిలేసినా నా బతికేదో నేను చూసుకోగలను. సుమన, 10 కోట్ల చెక్ క్రెడిట్ అయిందా? అయ్యిందత్తయ్య, ఇందాక మెసేజ్ వచ్చింది. అది సంగతి. ఇప్పుడు చిట్టి కూడా కోటీశ్వరాలు అనే ధీమా వచ్చేసింది. విశాల్ బ్రో ముష్టేస్తే తీసుకుంది. రేయ్, ఎన్నిసార్లు చెప్పాలి నీ నోటిని అదుపులో పెట్టుకోమని? రెచ్చగొట్టేది సుమన కాదరా, నువ్వే. అలా చెప్పండి, ఇవ్వాల్సింది ఆయనే. అదే తెలుసుకుంటారాయన. ముందు పెద్ద మాటలు చెప్పనివ్వండి, ఓ పని అయిపోతుంది. ఆవిడ పని అయిపోతుందా? ఏయ్, నువ్వు కౌంటర్లు వేసుకుంటూ ఉండకు, మ్యాటర్ విను ముందు. ఇట్స్ ఆల్ రైట్. చెప్పండి అతిగారు. ఏంటి? అదే అత్తయ్య గారు చెప్పండి అని అంటున్నానండి. అందరూ శ్రద్ధగా వినండి. నాకు చిన్న పిల్లల మీద ద్వేషం లేదు. అత్తయ్య, పచార్లు చేయకండి, పడిపోగలరు. ఏం కాదు, కాస్త పట్టు విడుపుగానైనా ఉంటుందేమోనని చూస్తున్నాను. మమ్మీ, పట్టుకోమంటావు మమ్మీ? అత్తమాలం ఏం పట్టుకుంటావు వాళ్ళడు? అక్కనే ఫ్రీగా వదిలేసేయ్. కొన్నిసార్లు ఎక్సర్సైజ్ చేస్తేనే సెట్ అయిపోతుంది. సర్లే, అమ్మని చెప్పనివ్వండి. చెప్పింది కదా పిల్లలంటే ద్వేషం లేదని. కేవలం పెద్దవాళ్ల మీదే అసూయ అనుకుంటా. అక్క, 2 నిమిషాలు ఊరుకో, విషయం ఏంటో విందాం. కొనసాగించండి పెద్ద మాత. గాయత్రి, గంటతో ఆడుకోమ్మా. సరే నాయని, చెప్పు. జీలకర్ర, కాజు, బాదాం, హ్యాండ్ వాష్, డిటర్జెంట్, ఇంకా టూత్ పేస్ట్. అది కూడా యాడ్ చేయండి బాబు గారు. ఏ టూత్ పేస్ట్ యాడ్ చేయాలి నాయని? కోల్గేట్ స్ట్రాంగ్ టీత్ టూత్ పేస్ట్ ని యాడ్ చేయండి బాబు గారు. కోల్గేట్ స్ట్రాంగ్ టూత్ పేస్ట్ ఎందుకు? ఏంటి బాబు గారు అలా అడుగుతారు మీరు? ఎందుకంటే కోల్గేట్ స్ట్రాంగ్ టీత్ టూత్ పేస్ట్ మాత్రమే కాదు, అది మన దంతాల పోషణ కూడా. కోల్గేట్ స్ట్రాంగ్ టీత్ టూత్ పేస్ట్ లో ఉన్న కాల్షియం బూస్ట్ ఇంకా ఆర్జినైన్ ఫార్ములా మన దంతాలు పోగొట్టుకునే నేచురల్ కాల్షియం ని తిరిగి 2 రెట్లు బలంగా ఎలా చేస్తుంది. ఇంకా మీకేమైనా సందేహాలున్నాయా బాబు గారు? కోల్గేట్ స్ట్రాంగ్ టూత్ పేస్ట్ నే యాడ్ చేస్తాను. ఇంకా నువ్వింకా ప్రాణాలతోనే ఉన్నావా తిలోత్తమా? అదేంటి స్వామి అలా అన్నారు? మమ్మీ, కొంపదీసి నువ్వు దెయ్యానివా? నేను నీ ఆత్మని చూడగలుగుతున్నానా ఏంటి? రే నోర్ము, నువ్వు పిచ్చి ప్రశ్న లేకు. అఖండ స్వామి వారు ఎందుకలా అన్నారో ముందు చెప్పనివ్వు. నువ్వు కింద పడి తల పగిలి మరణమనే మంచం మీద ఉండాల్సిన దానివి. ఇక్కడికి ఎలా వచ్చావా అని ఆశ్చర్యపోతున్నాను. కార్లో వచ్చాం స్వామి.
రేయ్, సైలెంట్ గా ఉండమన్నానా? వీడి మాటల్ని పట్టించుకోకండి స్వామి. మీరు చెప్పండి. ప్రాణగండ నుండి నువ్వు ఎలా బయటపడగలిగావా అని ఆలోచిస్తున్నాను తిలోత్తమా. నాకే గండం వచ్చిందని స్వామి. కింద పన్నే లేదు, దెబ్బెలా తగులుతుంది? పడ్డావు కదా మమ్మీ. అరే, గాయత్రి పాప గంట తీసుకుని వస్తే దాని మీద కాలు వేసి పడ్డావు కదా. దెబ్బెక్కడ తగిలిందిరా? గాయత్రి దేవేరా మూర్ఖుడా. స్వామి, ఇది నిజమా? గాయత్రిని విశాల్ వాళ్ళు దత్తత తీసుకున్నారు. నయని కన్న బిడ్డను జీవం ఎత్తుకుపోయాడు. ఆ పిల్లే ఈ పిల్ల. విషయమైతే నీకు చెప్పాను. పరిశీలించాల్సింది, పరీక్షించుకోవాల్సింది నువ్వే తిలోత్తమా. ఆ పిల్ల కుడి చేతిని మా అమ్మ కుడి చేయి తగిలితే నిప్పురవ్వలొస్తాయి స్వామి. మరి ఇంకెందుకు ఆలస్యం? అలాగే గనక జరిగితే నేను చెప్పినట్టే గాయత్రి పాపనే గాయత్రీ దేవి అని రూఢి అవుతుంది. కాపాడినట్టు కాపాడి నిన్ను కబళించడానికి సిద్ధమయ్యే కాళికే అని నీకు అర్థమవుతుంది. తగు జాగ్రత్తలు పాటించవలెను. నీకేమైనా తెలిసిందా ఎద్దులయ్యా? మాతో చెప్పొచ్చు కదా. అంతా నీ చేతుల్లోనే ఉంది మాత. అంతకంటే ఏమీ చెప్పలేను. చెప్పలేని వాడివి ఈ ముఖి చెప్పి బెంబెలెత్తి శివందుకు వెళ్ళవయ్యా, వెళ్ళు. అంబా శివశంబా. ఎప్పుడు గమ్మత్తుగా ఉండేవాడు. ఈ పూట ఏమైందో మరి. ఆ కేసు ఉంటుందేమన్నమ్మా. మనుషుల ఆకలి తీర్చొచ్చు బాబాయ్, కానీ కాలం ఆకలిని ఓర్చలేము.
గాయత్రి అన్న పేరున్నంత మాత్రాన విశాల్ బాబు గారిని కన్న తల్లి గాయత్రి దేవతే అవదుగా. అయితే అత్తయ్య వాళ్ళు చెప్పిన స్వామివారు ఎవరో గాని అతను చెప్పింది నిజమే. గాయత్రి పెద్దమ్మే అని నమ్మొచ్చంటారా వదినా? అలా అని కాదు విక్రాంత్ బాబు. ఆ అమ్మగారు పునర్జన్మలో పసిబిడ్డగానే ఉంటారు కదా. తన కుడి చేతిని తిలోత్తమ అత్తయ్య కుడి చేయి తాకితే నిప్పురవ్వలు ఎగిసి పడతాయని మన స్వామివారు కూడా చెప్పారు. అద్దిర బన్నా. అమ్మ లెక్కలకి చాలా మందికి అసలు విషయం తెలుసు గాని ఏమీ తెలియనట్టు బానే మేనేజ్ చేస్తున్నారు మమ్మీ వీళ్ళు. ఆ సమయం వచ్చేదాకా ఆగాలనుకున్నదేమో, కానీ రానే వచ్చింది. పెద్దమాత పరీక్ష చేయటం ఏమో గాని ఫలితం దారుణముగా ఉండును. జాగ్రత్త. అవునత్తయ్యా, నిప్పుతో చెలగాటం మంచిది కాదు. అన్నింటికీ సిద్ధపడే ఇంటికి వచ్చాను. రా కావ్య, కూర్చో. ఎలా ఉన్నావు? ఎన్ని రోజులైంది మనం కలిసి? నేను బాగున్నాను నైని, నువ్వెలా ఉన్నావు? నేను బాగున్నాను. అవును, నీ లిటిల్ ప్రిన్సెస్ నవ్య ఎక్కడ? ఎలా ఉంది? నవ్య కూడా బానే ఉంది నైని, చాలా అల్లరెక్కువైంది. అవును, ఈ సరుకులేంటి? ఈ సరుకులు కూడా నవ్య కోసమే. పిల్లలు పెరిగే వయసులో సరైన పోషణ లభిస్తేనే కదా ఎదుగుదల బాగుండేది. కరెక్ట్ కావ్య. సరే నైని, నేను వెళ్తాను. నవ్య ఎదురు చూస్తుంది నా కోసం. ఒక్క నిమిషం ఆగు, నవ్య కోసం చాక్లెట్స్ తీసుకొస్తాను. వద్దు నైని, అసలు చాక్లెట్స్ తిననివ్వను నవ్యని, పళ్ళు పాడైపోతాయని. అదేంటి, పిల్లలు ఇలాంటి చిన్న చిన్న వాటిల్లోనే ఆనందాన్ని వెతుకుతారు. అలాంటిది నువ్వసలు చాక్లెట్సే ఇవ్వనంటే ఎలా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఇది సాధ్యమయ్యే పనేనా? ఇప్పటికీ నాకు అర్థం కావట్లేదు. గాయత్రి పాప కుడి చేతిని తిలోత్తమ అత్తయ్య కుడి చేయి తాకితే ఖచ్చితంగా మంటలు రావాలి కదా? అవును, రావాలి. కానీ రాలేదే. పవర్ ప్రాబ్లమా? ఇదిగో విశాల్, నువ్వు సమాధానం చెప్పకుండా కృష్ణుళ్లాగా నవ్వితే బాగోదు చెప్తున్నా.
ఏమై ఉంటుందా అని నా బుర్ర బద్దలు కొట్టుకోకముందే మంటలెందుకు రాలేదో చెప్పు. రాదు వదినా. హ? రాదా? రాదు అంటే ఈ గాయత్రి మీ అమ్మ కాదా? పెద్దత్తయ్య కాదా? నన్ను కన్న మా అమ్మే ఈ గాయత్రి. అలాగైతే ఫైర్ రావాలి కదా. రాకుండా చేశాను కదా. హౌ? అంటే బుజ్జి తల్లి చేతి మీద ఇంకొక లేయర్ ఉందా? అవును వదినా. ఇది రిమూవ్ చేయాలనే పాపని ఇక్కడికి తీసుకొచ్చాను. నీ సమయస్ఫూర్తికి తెలివితేటలకి మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను విశాల్. అమ్మని కాపాడుకునే బాధ్యత కొడుక్కి ఎప్పుడూ ఉంటుంది కదా వదినా. చిన్నప్పుడంటే మిస్ చేసుకున్నాను. ఇప్పుడు అమ్మే నా కూతురైంది. వండర్. గాయత్రి, నువ్వు కూడా ఘటికురాలివే తల్లి. మీ నాన్న ఎలా చెప్తే అలా ఉన్నావైతే. ఇంకొద్ది రోజులు తిలోత్తమమ్మ వాళ్ళకి డౌట్ అయితే రాదు. దొరికిన దాన్ని అంత హడావిడిగా తీసుకురాకపోతే ఏంటంట? మమ్మీకి చూపిద్దామని తీసుకుని వస్తుంటే కాలికి పాము అడ్డుపడింది. దాని తోక తొక్కుతానేమోనని భయపడి ఎగిరినందుకే మెట్లు లెక్కెట్టారు అంతే కదా. తోక సరేనడు, అదే పడక తొక్కంటే కాటేసింది. పాము ఎక్కడుంది అసలు? ఇంట్లోనే ఉంటుంది. రాత్రైతే ఉల్లుచి అవతారం మారిపోతుంది కదమ్మా. బావగారికి ఏదో దొరికింది. అది చూపించడానికి వచ్చినప్పుడే ఉల్లుచి పాప అడ్డుగా వచ్చింది అంటే ఏదో కారణం ఉంటుంది. నా మొగుడి మూతి ఎరుపెక్కింది కాబట్టి అడిగినా సరే చెప్పలేడు చెల్లి. అత్తయ్య, మీ పుత్రరత్నాన్ని గదిలోకి తీసుకెళ్లి నాలుక లాగి తేనె కాస్త పూసి వాచిన చోట వేణీళ్లతో కాపడం పెట్టండి. ఆ పనేదో నువ్వే చేయొచ్చు కదా. ఇంకెక్కడ వాచిందో ఎవరు చూసి చచ్చారు? చూసినా మళ్ళీ గదిలో నుంచి ప్రాణాలతో ఎవరు బయటకు వస్తారు? ఏం మాట్లాడుతున్నావే నువ్వు? అర్థం కాలేదా పిన్ని? అత్తయ్య అయితే మా ఆయనకి కన్న తల్లి కాబట్టి కొడుకు గాడిదలా ఉన్నా. అయ్యో అక్క, బా మాట వరుసకి చెప్తున్నాను చెల్లి. దున్నపోతులా ఉన్నా సరే తల్లి కంటికి చంటి బిడ్డలాగే కనిపిస్తాడు. కాబట్టి తీసుకెళ్లి నకసిక పర్యంతం పరిశీలించి ప్రథమ చికిత్స చేయమంటున్నాను. అమ్మా, వదిన చెప్పినట్టు చేయండి. మీరే
అదిగో. ఏ సుమి, పాప ఏడుస్తుంది కనపడట్లేదా? కళ్ళు మూసుకుంటే ఎలా కనబడుతుంది? వినపడుతుంది కదండి. పొగరుతో కళ్ళు మూసుకుపోయిన దానికి కళ్ళు తెరిచినా ఏం కనిపించదు అత్తయ్య. అబ్బా ఏంటి వినాస? మావయ్య వాళ్ళు అరిచినా పాప ఏడ్చినా వినిపించుకోలేదు గాని నేనంటే మాత్రం నీకు చిరాగ్గా ఉందా? పొద్దునే నన్ను ఆడిపోసుకుంటున్నారు ఎందుకు అంటున్నాను. ఉలూచిని ఎత్తుకోకుండా ఏం చేస్తున్నావే అని అడుగుతున్నామే. యోగా చేస్తున్నాను. పిల్లని నేర్పిస్తున్నావా? ఆగక్క, నా కూతురు నువ్వేం ఎత్తుకుని ఆడించక్కర్లేదు. అయితే నువ్వైనా ఎత్తుకో చిట్టి. ఇప్పుడు యోగాల పేరిట ప్రయోగాలు అవసరమా? డెలివరీ అయ్యాక యోగా చేస్తే మళ్ళీ నాజుగ్గా తయారవుతావని తెలిసిందక్క. ఇప్పుడేమైనా అడుగు తీసి అడుగు వేయలేనంత ఇదిగా ఉన్నావా చిన్న మరదలా? లేవు కదా. అయినా సరే ఆరోగ్యం మంచిగా చూసుకోవాలి కదా పెద్దబాబు గారు. పెద్ద బుట్టం వచ్చిందేంటి? తనని గాని సుమను చూసిందంటే మొన్నెందుకు ఉలూచి నెత్తికెళ్ళిపోయావని గొడవ చేస్తుంది. నువ్వు బానే ఉన్నావు. థ్యాంక్స్ అండి. హలో, అందగత్తెవన్నాననుకోకు. నీకేం రోగం లేదని పిల్లని బాగా చూసుకోమని చెప్తున్నాను. రే విక్రాంత్, చిన్నపిల్లలు ఏడిస్తే కూడా మంచిదేరా. అది అప్పుడప్పుడు అత్తయ్యా, ఎప్పుడూ కాదు. కొంతమంది బ్రహ్మ రాక్షసులుంటారు, పెద్దవాళ్లను కూడా ఏడిపిస్తారు. పసిపాప భోజన వాళ్ళతో కలకలాడాలని అడగనమంతే. తప్పుగా అనుకోకమ్మా. చూద్దాంలే, ఆలోచిస్తాను. నేనొప్పుకున్నా మీరేం ఫ్రీగా సర్వీస్ చేయక్కర్లా. నెలకు 25,000 పడేస్తాను. బలుపు అది తగ్గించుకోవడానికి యోగా చేస్తే సరిపోదు, తెలుసుకొని మసులుకోవాలి. ఇప్పుడు కోటీశ్వరరాలైంది కాబట్టి అలా అన్నదనుకోకండి. దురంధర పావనమూర్తి వాళ్ళకి పాకెట్ మనీ లాగైనా పనికొస్తాయని చెప్తోంది. నైనమ్మ జయ వల్ల, హాస్టల్ మండ వల్ల మాకు అలాంటి లోటు ఏం లేదమ్మా. అయినా ఉలూచి రెండో తల్లి అయినా పెద్దబొట్టమ్మ కూడా ఓకే చెప్పాలి కదా. ఆవినిక్కడికి రమ్మనండి బావగారు. మళ్ళీ ఇంటి గడప దాటకుండా కట్టి పారేయకపోతే నా పేరు సుమనే కాదు. ఆ రోజు నుండి అడ్రస్ లేదులే. అర్జెంట్ అయితే ఆ పుట్ట ఈ పుట్ట వెతకండి అత్తయ్యా. అక్కర్లేదు. మమ్మీ, ఐఎమ్ కమింగ్ మమ్మీ. వెళ్ళండి. కొంగు పట్టుకొని పెళ్ళాం వెనక తిరిగే వాళ్ళని చూశాను కాని తల్లి నీడలో దూడలా వెళ్లే మగాణ్ణి ఈయన్నే చూస్తున్నాను. పిన్ని, బాబాయ్ టిఫిన్ చేస్తాను పదండి. చపాతీ చేయమ్మా. బాబాయ్ నేను చేస్తాను కదా. పాప ఏడుస్తుంది, ఎత్తుకో. ఎత్తుకోమ్మా, నువ్వురా. మమ్మీ కమాన్, మమ్మీ కమాన్, మనమే గెలవాలి. కమాన్ మమ్మీ, తాగు మమ్మీ, తాగు తాగు. అరే మమ్మీ, తాగు మమ్మీ, మనమే గెలవాలి బెట్లో. తాగు 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 మమ్మీ, తాగు. గెలవండి గెలవండి, తాగండి. తాగు తాగు మమ్మీ, తాగు మమ్మీ, కొంచెం లిటిల్ బిట్ తాగు మమ్మీ, తాగు మమ్మీ, తాగు. చూసావా మా మమ్మీ అంటే? మమ్మీ మమ్మీ కొట్టదు మమ్మీ. మమ్మీ నన్నెందుకు కొడుతున్నావు మమ్మీ? అరే జ్యూస్ తాగిస్తే తప్ప. ఇది జ్యూస్ కాదురా, వేపాకు రసం.
పరమ చేదుగా ఉంది. ఛీ! విషమే. ఏ పిచ్చిదానా, దేవుడు తాగేదన్నావు? అదే రాజా, శివుడు తాగుతాడు కదా విషం, దాంతో సమానం. నీ మొహం పోతలికి. ఎక్స్క్యూజ్ మీ. వేపాకు రసమే తాగలేనప్పుడు పసిపిల్లల పాలు మాన్పించడానికి ఇంకొకసారి పిచ్చి పిచ్చి సలహాలు ఇవ్వకండి. ఓకే, వస్తాను. ఇటీ డ్రెస్ వేసుకున్నావు కదా, ఇంకెందుకు ఏడుపు? ఆకలేస్తుందేమోనే, పాలు పట్టరాదు? పాలు కలుపుకొని రావాలి పిన్ని. ఇటివో, కాఫీ తాగి వెళ్తాను. నీ ఆకలి చూసుకుంటావు గాని ఉలుచి బాధను చూడవు కదూ. అబ్బబ్బబ్బా, ఎప్పుడు నా మీదనే దృష్టి పెడతారేంటి పిన్ని? ప్రశాంతంగా కాఫీ కూడా తాగనివరా? పిల్ల ఏడుస్తుందనే. ఏడిస్తే ఏడ్చింది, చేస్తుందా? అలా అనకే. పాలు కలుపుకొస్తానుండు, ఎప్పుడు చూసినా ఏడుస్తూనే ఉంటావు. అయ్యో ఉలిచి పాప, ఏడోకమ్మా. ఆస్తి కోసం పడిచొచ్చిన మీ అమ్మ నిన్ను కనేదాకా ఒకలా ఉంది, ఇప్పుడు ఇంకోలాగా మాట్లాడుతుంది. ఏం చేస్తాం, నీ అదృష్టం అలా ఉంది. ఏడోకమ్మా. ఈ నంబర్ కొత్తగా ఉందే, ఎవరై ఉంటారు? హలో, ఓ మీరా? చెప్పండి చెప్పండి. నేను బానే ఉన్నాను. రాబద్దమ్మా. అయ్యో చిట్టి తల్లి, ఎందుకమ్మా ఏడుస్తున్నా? నేనొచ్చేసాను కదా, ఏడవకు ఏడవద్దమ్మా. నాకు వంట రానన్నది ఎవరు? చపాతీలు బ్రహ్మాండంగా చేస్తాను. నేను చేసే మెత్తటి చపాతీలంటే మా వారికి ఎంత ఇష్టమో.